హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ రాగానే ప్రతి ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఇవాళ మన వీడియోలో మామిడికాయతో నోరూరించి మామిడికాయ గుజ్జు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామిడికాయ అనగానే నాకైతే నోరూరిపోతుంది. ఈ నోరూరించే పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా మీరు ఎక్కడ చూసి ఉండరు. ఆగండోయ్, నేను చూపించిన విధంగా అంటే నా రెసిపీ అనుకుంటారేమో. కాదు, మా అమ్మమ్మ గైడెన్స్లో పక్కా కొలతలతో పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. అయితే ఇలా కనుక పచ్చడి చేసుకుంటే లొట్టలేసుకుంటూ పచ్చడి లాగిచ్చేయచ్చు. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మధ్య మధ్యలో మేము ఇచ్చే టిప్స్ అండ్ సజెషన్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతకంటే ముందు కింద సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఒక లైక్ కూడా కొట్టండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. మామిడికాయ గుజ్జు పచ్చడికి మేమైతే 3 kgs మామిడికాయలు తీసుకున్నాము. మామిడికాయలన్నింటినీ బాగా తరోగా వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద బాగా ఆరబెట్టుకోవాలండి. ఆ తడి అంతా బాగా తుడిచేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత తడి అంతా ఆరిన తర్వాత బాగా పీల్ చేసుకోవాలండి. పైన ఈ చెక్కును మొత్తం ఇలాగా పీల్ చేసుకోవాలి. అయితే మనం సెలెక్ట్ చేసుకునే కాయ పుల్లగా ఉంటే మామిడికాయ గుజ్జు పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మామిడికాయలన్నింటినీ 1 by 1 అన్ని పీల్ చేసేసుకోవాలండి. ఇలా మామిడికాయలన్నింటినీ చెక్కు తీసేసుకున్న తర్వాత మామిడికాయలన్నింటినీ ఇలాగా తురుముకోవాలండి. అయితే మనం ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టుకుంటున్నట్లయితే ఇలా తురుముకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. సో ఇలాగా తురుముకోవచ్చు. తురుముకోలేని వాళ్ళకి ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను నేను. జనరల్గా మన ఇంట్లో పొటాటో చిప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ పొటాటో చిప్స్ చేసుకునే దాంతో స్లైసెస్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలాగా స్లైసెస్ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అవుతుందన్నమాట. సన్నగా పొటాటో చిప్స్ లాగా ఇలాగా స్లైసెస్ లాగా చేసేసుకోవచ్చు. మామిడికాయలన్నింటినీ ఈ విధంగానే చేసేసుకున్నాను నేనైతే. తురుముకునే దానికన్నా ఇలాగా స్లైసెస్ లాగా చేసుకుంటే చాలా సింపుల్ అవుతుంది. మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసేసుకున్నాను మొత్తం. ఇలా తురుముకున్న తర్వాత మనకి టెంకలు మిగులుతాయి కదండి. ఆ టెంకలు మామిడికాయ పీల్ చేసుకున్నప్పుడు వచ్చిన చెక్కు ఉంటుంది కదండి, అవి పారేయకుండా అవి ఒక కవర్లో వేసుకొని ఆ వేస్టేజ్ ఎంత పోయింది అనేది మనం ఒకసారి వెయిట్ చూసుకోవాలన్నమాట. ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత మాకైతే 1 kgకి 1/2 kg వేస్ట్ అనేది పోయింది. మొత్తం మీద మేము 3 kgs పచ్చడి కదండి. 3 kgsకి మాకైతే 3/4 kg వేస్ట్ అనేది పోయింది. 2 kgs 250 grams తురుము అనేది మనకి ఇప్పుడు వెయిట్ అయిందనమాట. దీనికి తగ్గట్టుగా మనం కొలతలు అనేది సాల్ట్ కానీ కారం కానీ వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాము. మనకున్న క్వాంటిటీకి 1/2 లీటర్ వేరుశనగ నూనె సరిపోతుందండి. ఫస్ట్ ఒక మందపాటి ప్యాన్లో వేరుశనగ నూనెని కొంచెం యాడ్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొంచెం తురుముని వేసుకోవాలి. ఆ తురుమంతా బాగా వాడిన తర్వాత దాన్ని ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మిగిలిన తురుమునంతా వేసుకొని మళ్ళీ బాగా వాడ్చుకోవాలండి. అవి మొత్తం సాఫ్ట్ అయ్యేదాకా వాడ్చుకోవాలని. చూడండి, ఈ విధంగా మామిడికాయ గుజ్జు పచ్చడికి మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే పుల్లగా ఉండే మామిడికాయలు సెలెక్ట్ చేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి. అలానే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అలానే మనం మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి మనం వాడ్చుకునేటప్పుడు. అలా మందపాటి ప్యాన్ పెట్టుకోవటం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుంది. దాని లోపల మనం వాడ్చుకునే గుజ్జు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వద్దు. పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగా మేమైతే 2 వాయిలుగా తురుమును అనేది వాడ్చుకున్నాము. మొత్తం ఒకే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. అలానే మనం ఫంక్షన్స్లో కానీ క్యాటరింగ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారండి మామిడికాయ తురుము పచ్చడి అనేది. అదైతే నిల్వ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఈ తురుము అనేది వాడ్చరు, మామూలుగా వేసేస్తారు కాబట్టి నిల్వ ఉండదు. ఇలా వాడ్చుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత మనం అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత గుజ్జు అనేది వేడిగా ఉన్నప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము తీసుకున్న క్వాంటిటీకి 3 గిద్దల ఉప్పు అలానే 3 గిద్దల కారం అనేది సరిపోతుందండి. మామిడికాయ గుజ్జు వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేసుకుంటే ఈజీగా కరిగిపోతుందండి. అలానే మేము తీసుకున్న క్వాంటిటీకి 3 గిద్దల ఉప్పు 3 గిద్దల కారం సరిపోతుందండి. అలానే 1 kg క్వాంటిటీకి
ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఆవపిండి, మెంతిపిండి ఆ క్వాంటిటీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు అంతా బాగా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇందాక మామిడికాయ తురుముని వాడ్చుకునేటప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, 1/2 లీటర్ ఆయిల్లో ఆ మిగిలిన ఆయిల్ మొత్తాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. సలసల కాగే ఆయిల్లో మనం ఒక 2 ఇంచెస్ ఇంగువని యాడ్ చేసుకోవాలండి. వేడివేడి ఆయిల్లో ఇంగువని వేస్తే ఇంగువ అనేది చాలా త్వరగా పొంగుతుంది. ఇంగువ వేయటం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలానే మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చడికి. అలానే ఇంగువని అన్ని సైడ్స్ బాగా పొంగించుకోవాలండి. ఇంగువ బాగా పొంగితే మనకి ఈజీగా పౌడర్ అవుతుందండి, మెత్తగా ఫైన్ పౌడర్ అవుతుంది. అలానే ఇంగువ కనుక పొంగకపోతే మనకి పౌడర్ అనేది అవ్వదు. ఇంగువ బాగా పొంగిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 9 to 10 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, ఎండుమిరపకాయలు అన్నీ కలర్ చేంజ్ అయిపోయాయి. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇప్పటికే ఆయిల్ అనేది బాగా మసిలిపోయింది కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవాలు చిటపటమనేదాకా వేయించుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలండి. ఈ ఆవాలన్నీ చిటపటమనేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక ఇంగువని పొంగించుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత దీన్ని బాగా నూరుకోవాలండి, మెత్తగా పౌడర్ లాగా. ఆ తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత ఇలాగ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఆవపిండి, మెంతిపిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము. పసుపు, ఆవపిండి, మెంతిపిండి, అలానే సాల్ట్ కూడా ఇందాక యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంగువ పొడి కూడా యాడ్ చేసుకుందామండి. మెత్తగా మనం నూరుకున్నాం కదండి ఇందాక, ఆ ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆవాలు, ఎండుమిరపకాయలు, అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పచ్చడిని మా అమ్మమ్మ గారే కలుపుతున్నారు. ఎంతైనా వాళ్ళ చేయి తీరు వేరండి. మా అమ్మమ్మ పెట్టే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పటికీ మా బంధువులందరూ అమ్మమ్మ పెట్టేవి పచ్చళ్ళన్నీ చాలా బాగుంటాయని చెప్తూ ఉంటారు. ఫైనల్గా మనం 3 గిద్దల కారం వేసుకొని కలుపుకోవాలండి. మామిడికాయ గుజ్జు పచ్చడి రెసిపీ అనేది చాలా సింపుల్ అండి. మనకి ఆవపిండి, మెంతిపిండి, అలానే ఉప్పు, కారం రెడీగా ఉంటే మనం పచ్చడిని చాలా త్వరగా చేసేసుకోవచ్చు. చూడండి, 3 గిద్దల కారం వేసుకొని కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేయగానే పచ్చడికి కలర్ఫుల్నెస్ వచ్చేసింది చూడండి. మూడు గిద్దల కారం పట్టిందండి మనకి. అంతేనండి, మొత్తం కారం అంతా కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలి, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండి మామిడికాయ గుజ్జు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ మామిడికాయ గుజ్జు పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలానే అన్నంలోకే కాదండి, టిఫిన్స్లోకి, ఉప్మాస్లోకి, చపాతీస్లోకి, వేటిలోకైనా చాలా బాగుంటుందండి. మామిడికాయ గుజ్జు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలానే ఇలాంటి పచ్చళ్ళు పెట్టినప్పుడల్లా చివరన అందరికీ అన్నం కలిపి ముద్దలు పెట్టడం మా అమ్మమ్మకి అలవాటు అనమాట. అలానే ఆమె చేతి ముద్దలు తినటం మాకు కూడా సరదా అండి. ఎంతైనా వేడన్నంలో మామిడికాయ గుజ్జు పచ్చడి కలుపుకొని తింటే ఆ కిక్కే వేరవ్వా. మేమైతే నోరూరించే మామిడికాయ గుజ్జు పచ్చడిని రుచి చూసేసాము. మీరు కూడా ట్రై చేయండి. మరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషెస్ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నచ్చింది, కంటెంట్ ఉంది అనిపిస్తే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషెస్ అందరికీ షేర్ చేయండి.